ఈ రోజు ఉన్న కొన్ని అవాంతరాలు, కొన్ని రకాలైన ఇబ్బందులు బట్టి మరి అనుకున్న దాన్ని కొద్దిగా మరి మార్చవలసి వచ్చింది. అయినప్పటికీ దేవుడు ఎప్పుడు ఓడిపోడు. ఆయన ఎప్పుడు కూడా జయము పొందిన వాడే. I would love to conclude my preaching within 2 minutes. 2 నిమిషాల్లో నా యొక్క మాటలు ముగిస్తాను. You know that Jesus called us as overcomers. యేసుక్రీస్తు మనల్ని జయశీలులుగా ఉండడానికి, జయము పొందిన వారిగా ఉండడానికే పిలిచాడు. And he called us that we are overcomers in this world. మనము అత్యంత విజయము పొందిన వాళ్ళము అని పిలిచాడు. He said that never be afraid. అని అంటాడు, దేనికి భయపడవద్దు. I have overcome the world. ఎందుకంటే నేను లోకమును జయించిన వాడను. And you can also overcome this world. నన్ను నమ్మిన మీరు కూడా లోకమును జయించగలరు. World have no power upon your life. ఈ లోకము గాని సైతాను గాని మీ మీద, మీ జీవితాల మీద అధికారము లేదు. Jesus did not only overcome the world. యేసుక్రీస్తు ఈ లోకాన్ని మాత్రమే జయించలేదు. He overcame Satan. సైతాన్ని కూడా ఓడించాడు. He overcame sin. పాపమును ఓడించాడు. He overcame curse. శాపమును. And he overcame the death. మరణమును ఓడించాడు. Hallelujah. 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 Jesus overcame the sin. యేసుక్రీస్తు పాపమును ఓడించాడు. And the curse. శాపమును తీసివేశాడు. Sickness. రోగమును తీసివేశాడు. World. ఈ లోకాన్ని. And he overcame Satan. సాతానుని. And he overcame the death. మన యొక్క అప్పులన్నిటిని కూడా, మరణమనంతటిని కూడా తీసివేశాడు. So there is nothing to rule over us. కాబట్టి మన మీద ఇంకా పరిపాలించడానికి ఏమీ లేవు. He is an overcomer. ఆయనే జయము పొందినవాడు. And we too are called as overcomers. మనం కూడా జయము పొందిన వారమని పిలువబడ్డాం. Jesus was made as a king. యేసుక్రీస్తు రాజుగా పిలువబడుతున్నాడు. And the same king has made us as kings. ఆ రాజు మనల్ని కూడా రాజకుమారులుగా, రాజుగా చేస్తూ ఉన్నాడు. Jesus made us as kings and priests. దేవుడు మనల్ని కూడా రాజులుగాను, యాజకులుగాను చేశాడు. So he is king over us as called kings. కాబట్టి ఆయన మనకు రాజుగా ఉన్నాడు. కాబట్టి ఆయన బిడ్డలమైన మనమును కూడా యాజకులను, రాజ కుటుంబీకులము. We are priests. మనము యాజకులము. We are kings. మనము రాజులము. King has authority. రాజు అనగా రాజుకి ఎన్నో అధికారాలు ఉంటాయి. King has power. రాజుకు అధికారములు, శక్తులు ఉంటాయి. King can command. రాజు మరి ఎవరినైనా సరే గద్దించగలడు. King can bind. ఆజ్ఞాపించగలడు, బంధించగలడు. King can loose. మరి రాజు ఎవరైనా విడుదల చేయగలడు. King can manifest his power. ఈ రాజు తన యొక్క అధికారమును చలాయించగలడు. We are kings. కాబట్టి మనము రాజులము. We are kings over Satan. మనము సైతాను ముందు రాజులము. We are kings over Satanic followers. మరి సైతాను అనుచరుల ముందు మనము రాజులము. So when you command healing, అయితే నువ్వు స్వస్థత కోసం నువ్వు ఆజ్ఞాపించినట్లయితే, when you command sickness to go, రోగమును పొమ్మని ఆజ్ఞాపిస్తే it goes. మీ దగ్గర వెళ్ళిపోతుంది. When you command darkness to be removed, అంధకారము నుండి విడుదల పొందమని మీరు ఆజ్ఞాపిస్తే it will happen. అది జరుగుతుంది. We are the creation changes. మనమందరం కూడా సృష్టిని మార్చేవారము. Creation is waiting for us. కాబట్టి సృష్టి మన కోసం ఎదురు చూస్తుంది. అందుకని యేసుక్రీస్తు మళ్ళీ అంటున్నాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళండి. America is waiting for you and me. కాబట్టి అమెరికా దేశం మన కోసం ఎదురు చూస్తుంది. Australia is waiting for you and me. ఆస్ట్రేలియా నీ కోసం, నా కోసం ఎదురు చూస్తుంది. United Kingdom is waiting for you and me. ఇంకను ఇంగ్లాండ్ దేశం మన కోసం ఎదురు చూస్తుంది. Because of what? దేనికోసం? Because we are kings. మనము రాజులము. Because we are priests. మనము యాజకులము. Because we have the authority. మనకు అధికారం ఉంది. We have the authority over Australia. కాబట్టి ఆస్ట్రేలియా మీద మనకు We అధికారం. have the authority over America. అమెరికా మీద మనకు అధికారం We ఉంది. are the rulers. మనము పరిపాలకులము. We can command anything. కాబట్టి ఏదైనా మనం We ఆజ్ఞాపించగలము. can create anything through Christ Jesus. యేసుక్రీస్తు ద్వారా మనం ఏదైనా చేయగలము. We are the people to take anything. కాబట్టి మనమందరము కూడా ఏదైనా సాధించగలిగిన వాళ్ళము. I love Revelation 12 chapter. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం నాకు చాలా ఇష్టం. This was the gospel of kingdom. ఇది దేవుని రాజ్యం గురించి.
there was more importance for the kingdom of God. దేవుని రాజ్యానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. How many of you would love to come into the kingdom of light? రాత్రి మీలో ఎంతమంది వెలుగు రాజ్యమైనటువంటి ఈ దేవుని రాజ్యంలోకి రావాలని ఆశపడుతున్నారు? How many of you wanted to be delivered by the blood of the Lord Jesus Christ? యేసుక్రీస్తు రక్తం ద్వారా ఎంతమంది విడుదల పొందాలని ఆశపడుతున్నారు? Please come here. దయచేసి అటు Please come here. ముందుకు రండి. Please come here. దేవుడి కార్యం Please come here. జరిగించుకుంటున్నాడు.